శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ నర్సీపట్నంలో మొట్టమొదటిసారిగా ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలతో 24 గంటలు అత్యవసర కేసులు చూడబడును. షుగర్ మరియు క్రిటికల్ కేర్ విభాగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీహర్ష ఆకెళ్ల గారు 24 గంటలు అందుబాటులో కలరు. శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ అడ్రస్ బంగారాజు థియేటర్ రోడ్, నర్సీపట్నం. కాంటాక్ట్ 9032051777. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం ఉదయం 8 గంటలకు 30% అన్ని వార్డుల్లో పింఛన్ నగదు లబ్ధిదారులకు అందజేసినట్లు ఆర్డీఓ హెచ్వి జయరాం తెలిపారు. 7,000 పింఛన్దారులకు గాను 2,000 పింఛన్దారులకు ఇప్పటికే నగదు అందజేసినట్లు తెలిపారు. సాంకేతిక లోపం వల్ల సర్వర్ స్లో అయిన 12లో 70% పూర్తి చేసి సాయంత్రం కల్లా 95% పూర్తి చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని నర్సీపట్నం పింఛన్లు ఇవ్వడంలో ముందంజలో ఉన్నట్లు అన్నారు. అంతేకాకుండా వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు సహాయ సహకారాలతో పింఛన్లు కార్యక్రమం సజావుగా జరుగుతుందని అన్నారు. ఆయనతో పాటు మున్సిపల్ కమిషనర్ రవిబాబు ఉన్నారు. ఈ విషయంలో నర్సీపట్నం మున్సిపాలిటీలో నేను ఉదయం నుంచి తిరుగుతున్నాను. 10వ వార్డు, 12వ వార్డు, 16వ వార్డు చాలా దగ్గరలో అంతను 30% వరకు అయింది. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా రివ్యూ పెట్టారు. అండ్ జనరల్గా డిస్ట్రిక్ట్ అంతా కొద్దిగా ఈ వర్షం వల్ల కొద్దిగా స్లోగా ఉన్నా మన మాత్రం నేను చెప్పాను. నేను అక్కడ ఒక 70కి 40 పైన కంప్లీట్ అయినాయని ఆయన కొద్దిగా ప్లీజ్ అయినారు. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంచి ప్రోగ్రెస్ ఉంది. అండ్ 90కి 70 అయినాయి. మనకి దాదాపు ఒక 2,000 వరకు ఇప్పుడు అయినాయి, 7,000కి గాను. అండ్ మేము 12 తర్వాత మంచి ప్రోగ్రెస్ వస్తుంది. ఎందుకంటే సర్వర్ కూడా కొద్దిగా స్లో అవుతుంది. దీనివల్ల కొన్ని సాంకేతిక కారణాలు, కానీ అదర్వైజ్ ఇక్కడ అందరూ కౌన్సిలర్లు ఉన్నారు, నెక్స్ట్ మన డిస్ట్రిబ్యూషన్ స్టాఫ్ కూడా ఉన్నారు, కమిషనర్ గారు నేను కూడా తిరుగుతున్నాము. అండ్ రూరల్లో కూడా మాకు ఉదయమే ధర్మసాగరంలో ఎంపీడీ గారు ఉన్నారు. అక్కడ చూసుకొని ఉంటే నీలంపేటలో చిన్న ఇష్యూ 2 వర్గాల మధ్య జరిగితే నేను తహసీల్దార్ గారి ద్వారా సిఐ గారికి అలర్ట్ చేశాను. అది సార్ట్ అవుట్ అయింది. అక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అండ్ ఎంపీడీ వాళ్ళకి కమిషనర్ గారికి చెప్పాము మొత్తం ఇది కంప్లీట్ అయినంత వరకు తిరగమని. అండ్ మాకు పబ్లిక్ అండ్ ఎస్పెషల్లీ మన కౌన్సిలర్ల నుంచి మంచి ప్రోత్సాహం వస్తుంది. కాబట్టి ఇది వీఆర్ ఎక్స్పెక్టింగ్ అందరికంటే జిల్లాలో మనం నర్సీపట్నం కొంచెం రీజనబుల్గా మోడరేట్గా కంప్లీట్ చేస్తామని. ఎవరో డోర్ లాక్డ్ ఇలాంటివి ఉంటే తప్పితే, లేకపోతే అది చేసేస్తామండి. అండ్ ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే ఈసారి మేము ఎందుకు వచ్చామంటే అమౌంట్స్ చాలా హెవీగా ఉన్నాయి, 7,000 ఇలాగా. కాబట్టి అందుకు కొంచెం మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అండ్ కలెక్టర్ గారు కూడా 4 సార్లు వెబ్ కాన్ఫరెన్స్లు పెట్టారు. కాబట్టి మరి ఇంకా మేము మంచిగా అవుతుందండి. నర్సీపట్నంలో అయితే మంచిగా అవుతుంది. అందరూ మంచిగా కౌన్సిలర్లు వీళ్ళందరూ అండ్ పబ్లిక్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఈ వర్షం వల్ల 4-5 ఒక్కొక్క దగ్గరికి వచ్చేసి మనకు కోఆపరేట్ చేస్తున్నారు. చేసేస్తామండి. సేమ్ ప్రొసీజర్ ఎర్లియర్ కూడా ఏ ప్రొసీజర్ అయితే వాళ్ళకి ఒక అవకాశం, 1-2 అవకాశాలు ఇచ్చేసి మనము తప్పనిసరిగా అవి కూడా అది లేదు. ఈ మంత్ తీసుకుంటారు. ఎందుకంటే లేదు హెవీ అమౌంట్ కాబట్టి అది మాకు ఒక యాడెడ్ పాయింట్. ఎందుకంటే ఎరియర్స్ వచ్చినాయి, మాకు డిఏ తీసుకోకపోవడం అంటూ ఉండదు. డిఎన్ఎస్ అలవెన్స్ పాత బకాయిల నుంచి కలిపిస్తే అది తీసుకోవడం అంటూ వస్తారు. వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెస్తారు. ఇప్పుడు అభిమానాలు పెరిగిపోతాయి వీళ్ళ మీద, కుటుంబ సభ్యులది. రామామ మా ఇంటికి రామామ ఏంటంటే ఈ 1-2 తారీఖుల్లో తీసుకోకపోతే మీ పెన్షన్ మొత్తానికి రాదు, తీసేస్తారని చెప్పేసి అదేం లేదండి. దానికి నిబంధనలు తీసేస్తారు అనడానికి మనకి కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ప్రాప్తికి కానీ ఇలాగా వాళ్ళు లేకపోవడం వల్ల ఎప్పుడైనా మనం ఆపర్చునిటీ ఇస్తాం. ఎస్పెషల్లీ వీళ్ళు సాడ్లీ నెగ్లెక్టెడ్ పీపుల్ కాబట్టి వీళ్ళకి డబుల్ ఆపర్చునిటీ ఇస్తాం మనం. అలాగా తీసేయడం అలాంటి ఏం లేదు. అలాగైతే అందరం రాము కదా, తీసేయండి సగం అని చెప్తాం కదా. రైట్. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.